నా పేరు ఆదిత్య. ఒకప్పుడు థాయిలాండ్లో ఉండేవాడిని. అందుకే నా ఛానల్ పేరు థాయిలాండ్ అబ్బాయి అని పెట్టుకున్నాను. ఈ వీడియోలో సరదాగా రైల్వే స్టేషన్కి వెళ్ళే ముందు మనందరి మైండ్లోనూ ఏం థాట్స్ రన్ అవుతూ ఉంటాయో, అసలు ఎలా ఉంటుందో చూద్దాం. ఇంట్రో వేసుకుంటే మేము మొదలెడతాం. ఈ మధ్యన జనాలు కోపిక తగ్గిపోయింది, నువ్వు మొదలెట్టేస్తే బాగుంటుంది. 2 గంటల టైం ఉంది, ఇంకా ట్రైన్ 11ంటికి. మనం ఏమన్నా ఫ్లైట్ ఎక్కుతున్నాం 2 hours ముందు చెక్ ఇన్ చేయడానికి. కృపయా ధ్యాన్దే. రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ దారిస్తే మేము అదే దేక్కునో పాక్కునో వెళ్ళిపోతామని చెప్తున్నాం. ఆటో ఎక్కిన వెంటనే ఈ రేంజ్ స్పీడ్లో వెళ్ళిపోవాలని ఇండియన్ 2 మీద ఉన్నంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మనకి. కానీ రియాలిటీ అంటూ ఉంటుంది, ఒరే ఆటో అన్న ఫాస్ట్గా తోలరా ప్లీజ్ రా అని. ఎప్పుడు అనిపిస్తుంది? మనకి తెలియకుండానే ఈ రేంజ్ ట్రాఫిక్ పెరిగిపోయినప్పుడు అనిపిస్తుంది. ఆల్టర్ ఈగో అయిపోయారో నువ్వు. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి చూడు, రక్త కోలాయే అక్కడంతా. మొత్తానికి ట్రాఫిక్ కదిలింది కదా అనుకుంటే రోడ్డు పక్కన ఇలాంటివి చూసినప్పుడు ఛత్రపతిలో కోటా శ్రీనివాసరావు గారు ఫేస్ పెడతాం. ఏ చిచ్చి, మన ఆటోకి ఏం అవతలే, అలాగా అంతా పైవాడు చూసుకుంటాడు. మీన్ వైల్ పైవాడు బీ లైక్. ఇవన్నీ చూసి వెక్స్ అయిపోయిన తర్వాత అనిపిస్తుంది పక్కనే మెట్రోలోనే వెళ్తుంటే, మెట్రో ఎక్కివలసిందేమో అని. స్వచ్ఛ భారత్ చచ్చిపోయిందా? హే అంకుల్ గారి నెత్తి మీద level 1 హెల్మెట్లో ఉంది ఏంటది? ఏదైతే నీకు ఎందుకు, నీకు అక్కడ టైం అయిపోతుందో పక్కన. ఆల్టర్ ఈగో. అన్న ఆటో ఆజామన్నా, ట్రాఫిక్ కదిలింది, లగెత్తించు. ఏదో తేడాగా ఉందేంటి? 15 minutes later. 15 minutes నుంచి ఆపేశాడు. ఇదిగో ఆర్టీసీ బస్సులో కూర్చున్నాను, నా పైనుంచి చూసి ఏమైందో చెప్పు. అరగంట నుంచి ఆపేశాడు, డ్రైవర్ కూడా దిగి వెళ్ళిపోయాడు. మీన్ వైల్ గాడ్ బీ లైక్. చూడబోతే వీడికి ట్రైన్ దొరికేసేలాగే ఉంది. సర్లే, ఆడి మైండ్లో ఏదో ఒక పురుగుని ఇంట్రడ్యూస్ చేయి. ఏదో ఒకటి మర్చిపోవడమో, ఏదో గుర్తు రావడమో చెయ్యి. రూమ్ లాక్ చేసి తాళం తీసుకొచ్చానా, లేకపోతే అక్కడే వదిలేసి వచ్చేసానా? రూమ్ లాక్ చేసి తాళం తీసుకొచ్చానా? అమ్మయ్యా, నా రూమ్ లాక్ కృష్ణ గారిది కూడా నా దగ్గరే ఉందిలే, సేఫ్. బతికేమరా దేవుడా. మొత్తానికి బోర్డు కనపడింది అంటే ఇంచుమించు స్టేషన్ దగ్గరికి వచ్చామన్నమాట. అన్న నువ్వు రైజ్ చేయి, యాక్సిలేటర్ రైజ్ చేయి. మా అన్న ఎవడన్నా ఆపేది? డైరెక్ట్ వెళ్ళిపో, నువ్వు స్టేషన్లోకి వెళ్ళిపో. స్టేషన్లో ప్లాట్ఫామ్లో నెంబర్ 5లోకి వెళ్ళిపో, అక్కడే ఉంటుంది మన ట్రైన్. డైరెక్ట్ ఎక్కించేసే, ఏం కాదు, మా ఊరు వచ్చేనా పర్లేదు. ఏంటన్నా మళ్ళీ ఆపేసావు? బిర్యానీ ఏమన్నా కొనుక్కుంటావేమో అని. అయ్యో బాబు, ఇక్కడ బిర్యానీ తింటే ఇంకేమన్నా ఉందా? మట్టేసా బట్టే. బాబు బీజిఎం వేసుకోండి అమ్మా. బిన్నీ మిల్స్ ఎంటర్ అయిపోయాం. ఆల్రెడీ బిన్నీ మిల్స్ లో ఎంటర్ అయిపోయాడు. వచ్చేసాడ చూడండి. కథ కంచికి మనం ఇంటికి. మొత్తానికి మీకు కూడా ఇలాంటి ట్రైన్ జర్నీ జరుగుంటే కనుక కామెంట్స్లో రాయండి, సరదాగా నేను చదువుతాను. అప్పటిదాకా స్టే కూల్, స్టే ఆసమ్, బాయ్.